ఓం శాంతి. 3 రోజుల నుంచి వరుసగా స్వయం యొక్క అదృష్టం గొప్పగా తయారు చేసుకోవడానికి మన వద్ద ఉన్న ఖజానాలను మనం ఎలా వినియోగించాలి అవి మనము చూస్తూ వస్తున్నాము. అయితే స్వయాన్ని అదృష్టవంతులుగా తయారు చేయాలంటే ఒకటి మనం చూసాము, సమయం అనేది చాలా గొప్ప ఖజానా. ఈ ఖజానా అనేది వృథా అవ్వకుండా సమయాన్ని చక్కగా వాడాలి. రెండోది, మన దగ్గర ఏ రిసోర్సెస్ ఉన్నాయో సమయం ఒకటి, అలానే మన సంకల్పాలు కూడా ఇంకో మన దగ్గర ఉన్న ఖజానా. అయితే తక్కువ మాట్లాడుతూ తక్కువ సంకల్పాలను నడిపిస్తూ మనము మన శక్తిని జమ చేసుకుంటూ స్వయాన్ని ఎలా అదృష్టవంతులుగా తయారు చేసుకోవాలి, లేక సిద్ధి స్వరూపులుగా ఎలా తయారు చేసుకోవాలి, మౌనం అనేది ఎంత మనకు దానిలో ప్రాప్తి ఉంది, ఇంకా మనసు యొక్క మౌనం అంటే ఎంత గొప్పదనేది నిన్న చూడడం జరిగింది. మరి ఈరోజు కూడా స్వయాన్ని పద్మ భాగ్యశాలిగా అంటే మల్టీ-మిలియన్ టైమ్స్ భాగ్యశాలిగా తయారు చేసుకోవాలంటే కూడా మన దగ్గర ఏ ఖజానాలు ఉన్నాయో ఆ ఖజానాలను మనము చాలా గొప్పగా వాడాలి అనేది చెప్పడం జరిగింది. ఈరోజు పరమాత్ముని మహావాక్యము బ్లెస్సింగు ఈ విధంగా ఉంది. ప్రతి ఖజానాను కార్యంలో వినియోగించి పద్మాల సంపాదనను జమ చేసుకునేవారు పద్మాపదం భాగ్యశాలి కండి. ప్రతి ఖజానాను ఏ ఖజానాలు ఉన్నాయి? మొన్న మనం చూసింది సమయము, నిన్న మనం చూసింది మాటలు కూడా తక్కువ మాట్లాడాలి, సంకల్పాలు కూడా తక్కువ చేయాలి. అలానే మన దగ్గర స్థూలమైన ఖజానాలు ఉంటాయి, వస్తువులు ఉంటాయి. అలానే మన దగ్గర ఉన్నది జ్ఞానము, గుణాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి. ఇవన్నీ ఆత్మకున్న ఖజానాలు. ఈ ఖజానాలను ఎంత మనము వినియోగిస్తామో, సదుపయోగిస్తామో, ఎంత వేరే వాళ్ళ పట్ల స్వయం పట్ల సమయం అనుసారంగా వాడుతూ పోతామో అంతా మనము పద్మాల టైమ్స్ అంటే మల్టీ-మిలియన్ టైమ్స్ స్వయాన్ని భాగ్యశాలిగా తయారు చేసుకోవచ్చు. అందుకోసం ఈ ఖజానాలను ఎప్పుడు వాడుతూ ఉండాలి. చిరునవ్వుతూ ఉండడము, మంచి మాటలు మాట్లాడడము, లేక ప్రశాంతంగా ఉండడము, ప్రకృతిని చూసి లేక మానవాత్మలందరినీ చూసి అందరికీ శాంతి దానం అనేది ఇస్తూ పోవడము. అంటే ఎప్పుడు కూడా మనసును సాధారణంగా ఉంచుకోకుండా ఏదో మనసు ద్వారా శాంతి యొక్క దానము, శక్తి యొక్క దానము, లేక ఎప్పుడు కూడా ఎవరైనా చూస్తే అందరి పట్ల గుడ్ విషెస్, శుభభావన, శుభకామన, ఇలా మనం ఎప్పుడు మన ఖజానాలను వాడుతూ ఉంటామో అంత ఏమవుతుంది? మనం అంత భాగ్యశాలి ఆత్మలుగా తయారవుతాము. భగవంతుడు మనకు ఖజానాలను ఇచ్చారు, కానీ అవి పెంచుకోవడం మాత్రము మన చేయిలో ఉంది అని చెప్తాడు. అందరికీ ఖజానాలను ఒకే విధంగా ఒకే సమయంలో అందరికీ ఇవ్వడం జరిగింది. ఇంకా అది కూడా ఈక్వల్. ఎందుకంటే పరమాత్ముడి నుంచి అందరికీ ఒకే విధంగా లభిస్తుంది. అయితే మనం ఎంత పెంచుకుంటామో అది ఇంకా మన చేయిలో ఉంది. అయితే మన ఖజానాలన్నిటినీ స్థూలమైన ఖజానాలు ఉండొచ్చు, ధనం రూపంలో ఉండొచ్చు, ధాన్యం రూపంలో ఉండొచ్చు, వస్తువుల రూపంలో ఉండొచ్చు, లేక మన మంచి రిలేషన్స్ ఉండొచ్చు, మంచి పోస్ట్ పొజిషన్, ఇవన్నీ మనకున్న ఖజానా రిసోర్సెస్. ఇవి ఎంత మనము విశ్వ కళ్యాణం కోసము, వేరే వాళ్ళ యొక్క మేలు కోసము వాడుతూ పోతామో అంతా మనము అన్ని టైమ్స్ ఇంకా భాగ్యశాలి ఆత్మలుగా తయారవుతాము. అయితే పద్మ భాగ్యశాలి ఆత్మలుగా తయారవ్వాలని రోజంతా మన దగ్గర ఉన్న ఈ స్థూలమైన సూక్ష్మమైన ఖజానాలను అందరి యొక్క మేలు పట్ల వాడుతూ పోదాము. ఓం శాంతి.